ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూలై నెల గోచర ఫలితాల్లో మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతున్నదో చూద్దాం. ముందుగా ఈ నెల ప్రారంభంలో మీకు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలో సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు కూడా మొదటి 2 రోజులు అక్కడే ఉండబోతున్నాడు. ఇది మీకు చక్కగా యోగిస్తుంది. మంచి పాజిటివ్ థింకింగ్‌తోని మంచి నూతన ఆలోచనలు, ప్రణాళికలు రచించుకొని, జీవితం మీద సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కొని, ఇప్పటివరకు వేధిస్తున్న సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుక్కొని, ఆశావాహ దృక్పథంతోని మంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఎనర్జిటిక్‌గా మీరు ముందుకి కదిలే అవకాశాలు ఈ నెల మీకు గట్టిగా సూచిస్తున్నది. అలాగే ఈ నెల మీ రాష్ట్రాధిపతి క్రమంగా ఆయన రాశి పరివర్తన చెంది ఆయన మీకు ధనస్థానంలో సంచరిస్తారు. మీకు ధనస్థానంలో ఆల్రెడీ అక్కడ మీకు గురువు సంచరిస్తూ ఉన్నారు. ఈ గురువు యొక్క మరియు మీ కుజుడి యొక్క యుతి మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఇది మీకు ధనానికి సంబంధించిన విషయాల్లో మంచి వృద్ధిని కలుగజేస్తుంది. మీకు ధనాదాయం పెరుగుతుంది. వచ్చిన ధనాన్ని నిల్వ ఉంచుకున్న రకంగా మీరు కాపాడుకోగలుగుతారు. మీ కుటుంబం కోసం పోరాడతారు. మీకేమన్నా ఉన్న సమస్యలని ధైర్యంగా ఎదుర్కొని వాటిని పరిష్కరించడానికి, లేకపోతే మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆ రకంగా ఈ నెల మీరు ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఇక మీకు తృతీయంలో ఇక్కడ సూర్యుడు మీకు మొదటి 16 రోజుల పాటు మీకు సంచరిస్తారు. అలాగే శుక్రుడు కూడా మొదటి 7 రోజుల పాటు మీకు ఇక్కడ సంచరిస్తారు. సూర్యుని యొక్క సంచారం ఇక్కడ మీకు చక్కగా యోగిస్తుంది. ముఖ్యంగా మీ సోదరీమణులు, మీ తోబుట్టువులతోని ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వారి వల్ల మీకు ఏదన్నా మంచి ఉపకారం జరగడం గానీ, లేకపోతే వారితో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడమో, లేకపోతే వారితో కలిసి చక్కగా మంచి కాలాన్ని గడపడమో, ఇవన్నీ జరగడానికి మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ ఇరుగు పొరుగు వారితోని కూడా మంచి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వారితోని చక్కగా మీరు కాలం గడిపే అవకాశం ఉన్నది. ఇక మీకు చతుర్థ స్థానంలో బుధుడు సంచరించబోతున్నారు ఈ నెల. ఆయన సంచారం మీకు సామాన్యంగా యోగిస్తుంది. ముఖ్యంగా మీ ప్రవర్తనతోని, మీ యాటిట్యూడ్‌తోని మీకు రావాల్సిన వాటిని రాబట్టుకోగలుగుతారు. ఆ తర్వాత శుక్రుడు కూడా మీకు ఇక్కడికి ఆహ్, ఆహ్, పరివర్తన చెంది మీకు కర్కాటకంలో సంచరించబోతున్నారు ఈ నెల. బుధుడు మరియు శుక్రుడు యొక్క సంచారం మీకు చాలా యోగిస్తుంది. ముఖ్యంగా ఇది మంచి భోజన సౌఖ్యము. అంటే స్వీట్స్ వీటికి సంబంధించినటువంటి పదార్థాలని, మంచి మధురమైనటువంటి పదార్థాలని తినడము, వాహన సౌఖ్యము, లేకపోతే వాహనాల రిపేర్‌లకి సంబంధించినటువంటి విషయాల్లో, లేకపోతే ఇల్లు రెనోవేషన్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, వాటిని బ్యూటిఫై చేయడం, రెనోవేషన్స్, సుందరీకరణ వీటన్నిటి కోసం కూడా మీరు డబ్బులు వెచ్చించే అవకాశం ఉన్నది. అది మానసికంగా మంచి సౌఖ్యం లభిస్తుంది. ఇది విద్యార్థులకి చాలా బాగున్నది. విద్యార్థులు చక్కగా రాణిస్తారు. మీరు అనుకున్న విధంగా మీరు ఉత్తీర్ణతలు సాధించడం, ఏకాగ్రత పెరగడం, పట్టుదల పెరగడం, ఇటువంటి శుభ లక్షణాలు, శుభ పరిణామాలు మీకు విద్యార్థులకి లభించబోతున్నాయి. రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు కొద్దిగా లాభాలు జరగడం మొదలవుతాయి. అలాగే 16వ తారీఖు తర్వాత మీకిక్కడ సూర్యుడు రాశి పరివర్తన చెంది ఇక్కడ సంచరిస్తారు. అక్కడి నుంచి పరిస్థితి సామాన్యంగా యోగిస్తుంది. మీకు ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతున్నది. కాబట్టి మీకు తల్లి ద్వారా ఏదన్నా లాభం జరిగే అవకాశాలున్నాయి. ఇక మీకు పంచమానికొస్తే పంచమాధిపతి తృతీయంలో మీకు మొదటి 16 రోజులు సంచరిస్తారు కాబట్టి అది మీకు యోగిస్తుంది. ఆయనకది లాభస్థానం అవుతున్నది కాబట్టి ఉన్నత విద్యార్థులకి బాగున్నది. మీకు ఇన్వెస్ట్‌మెంట్స్, స్పెక్యులేషన్స్ దీని మీద మీకు మంచి లాభాలు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది మొదటి 16 రోజుల పాటు. ఆ తర్వాత మీకు
ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. తర్వాత బుధుడు ఇక్కడ మీకు సంచరించబోతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మీకు మంచి యోగమే కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రేమికులకి మొదటి 16 రోజుల పాటు అనుకూలంగా ఉన్నది. అలాగే మీడియా రంగాల్లో సినిమా ఇండస్ట్రీస్, సోషల్ మీడియా, టీవీ ఇండస్ట్రీస్ ఇలా ఉన్న వాళ్ళకి, కళాకారులకి మొదటి 16 రోజుల పాటు మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీకు షష్టమానికి వస్తే మీకు షష్టమాధిపతి ఆయన మీకు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి మీకు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు శత్రువుల తాకిడి తగ్గుతుంది. వారితోని మీరు ఆహ్, అధిగమించి మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఇక మీకు సప్తమాధిపతి అయితున్నటువంటి శుక్రుడు ఆయన యొక్క సంచారం మీకు ఆహ్, యోగిస్తుంది. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే చతుర్థ భావంలోకి వెళ్తారో అక్కడ మీకు మీ దాంపత్య జీవితం మెరుగవుతుంది. మీ జీవిత భాగస్వామితోని చక్కటి కాలాన్ని గడపగలుగుతారు. అలాగే వ్యాపార రీత్యా మీకు మంచి లాభం చేకూరుతుంది. మీ మాటకారితనంతోని ఇతరులని ఒప్పించగలుగుతారు. వివిధ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో. అలాగే మీకు భాగస్వాముల దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు గూడా ఇక్కడి నుంచి లభించే అవకాశాలున్నాయి. మీకు అష్టమం మీద మీ రాశ్యాధిపతి యొక్క ఆయన స్వరాశి అవుతున్నది. ఆయన దృష్టి దాని మీద ఉండడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం గానీ, లేకపోతే ఏదన్నా వారసత్వ ఆస్తులు గానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉన్నది. మీకు భాగ్యాధిపతి ధనస్థానంలోనే సంచరిస్తున్నారు కాబట్టి ధనాదాయం బాగుంటుంది. ధనంలో మీకు మంచి వృద్ధి ఉంటుంది. అలాగే ఖర్చులు గూడా మీకు పెరుగుతాయి. ఇక మీకు దశమ లాభస్థానాలకు సంబంధించి మీకు శని లాభస్థానంలో సంచరిస్తున్నారు. ఇక్కడ ఆయన వక్రమై ఉన్నాడు. వక్రంగా సంచరించబోతున్నాడు జూన్ 30th నుంచి. కాబట్టి ఆయన యొక్క వక్ర సంచారము మీ వ్యక్తిగత జాతకాల్లో మీకు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శని యొక్క బలాన్ని బట్టి మీకు ఫలితాలుంటాయి. ఒకవేళ మీకు శని అనుకూలంగా ఉండి ఆయన ప్లేస్‌మెంట్స్ అన్నీ బావుంటే మీకిక్కడ జాబ్‌లో మంచి వృద్ధి, నూతన ప్రమోషన్స్ ఇలాంటివన్నీ మీకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ మీకు పూర్తి అవ్వడం, ఇంతకుముందు చేసినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఇరుక్కుపోయినటువంటి ధనం మీ చేతికి రావడం, ఇలాంటివంటి మంచి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి వస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో శని బలహీనపడ్డ ఆయన యొక్క ప్లేస్‌మెంట్ సరిగ్గా లేకపోయినా కానీ మీకు ఇంతకుముందు మీరు ఇన్వెస్ట్ చేసిన విషయాలలో మీకు నష్టాలు రావడం, మీకు లాభం వస్తుందనుకుని వదిలేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ మీకు నష్టాల్ని చేకూర్చడం, ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గూడా మీకు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఒకవేళ మీకు పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోతే మీకు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం, మరియు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఇవన్నీ మీకు యోగిస్తాయి. ఇక మీకు దూర ప్రాంత ప్రయాణాలు గానీ, వాటికి సంబంధించినటువంటి విషయాలు బానే ఉన్నాయి. దుబారా ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఇది ప్రధానంగా మేషరాశి వారికి జూలై నెల గోచర ఫలితాలు. ఈ మీకున్నటువంటి అవకాశాలు, మీకున్నటువంటి ప్రతికూలతలు వివరించడం జరిగింది. వీటిని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ముందుకు సాగొచ్చు. ఈ నెలంతా మీకు ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల చక్కగా గడవాలని, మీకు మంచి ఆయురారోగ్యాలతోని ఈ నెల కాలం గడపాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.